నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు కార్యక్రమంలో ఆయుర్వేదంతో పులిపిర్లు మాయం, పేగుపూత వ్యాధుల్ని నివారించుకోవచ్చా, పిల్లలు తక్కువ బరువుతో పుట్టారా, నెలసరిలో స్నానం చేయకూడదా, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. చర్మంపై బుడిపల్లా వేలాడుతూ కనిపించే పులిపిరికాయలు నిజానికి మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు, కానీ చూడ్డానికి మాత్రం అందమైన చర్మం మీద చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి మనలో చాలామంది వాటిని బ్లేడుతో కోయడం, కడ్డీతో కాల్చడం, ఆకుపసర్లు పట్టించడం వంటి నాటు వైద్యాలు చేస్తూ ఉంటారు. అసలు పులిపిర్లు ఎందుకు వస్తాయో, వాటికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన చర్మంపై బఠానీ గింజల పరిమాణంలో వేలాడుతూ కనిపించే పులిపిరికాయలు మనలో చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. వీటితో నొప్పి, బాధల్లాంటి ఇబ్బందులేవీ ఉండవు, కానీ చూడటానికి మాత్రం అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పులిపిర్లనేవి హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ మూలంగా వస్తూ ఉంటాయి. కంటికి కనిపించనంత చిన్నగా ఉండే ఈ వైరస్ సహజంగా మన శరీరం మీదే ఉంటుంది. పొరపాటును గాని, ప్రమాదవశాత్తు గాని చర్మానికి గాయాలైనప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరస్ మన లోపలకు చేరిపోతుంది. తరువాత కొంతకాలానికి అది పులిపిరికాయను తయారు చేస్తుంది. మన చర్మ ఉపరితల భాగంలో గట్టిగా ఉండేవి, చర్మం రంగుల్లో ఉండేవి కొన్ని బయటికి వస్తూ ఉంటాయి. వీటిని చర్మ కిలలు అని, అలాగే పులిపిర్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే వీటిని క్షుద్ర వ్యాధిగా ఆయుర్వేదం చెప్పడం జరిగింది. క్షుద్ర వ్యాధిగా అంటే త్వరగా తగ్గేవిగా చెప్పడం జరిగింది. అయితే ఆధునికంగా ఏంటంటే ఇవి 100 రకాలైన వైరసెస్ ద్వారా, అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ముఖ్యము, అందులో మిగతా రకాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి 100 రకాల దాకా ఈ యొక్క పులిపిర్లు అనేవి వస్తాయిగా చెప్పడం జరిగింది. చాలా రకాలైన సైజెస్లో ఉంటాయి. కొంతమందికి పెద్దవి స్పాంజ్ లైక్ వార్డ్స్ ఉంటాయి, అలాగే చాలా చిన్న ఆవాల గింజలంత వార్డ్స్ కూడా ఉంటాయి. కానీ ఏదైనా ఉన్నా కానీ 6 నెలల లోపల ట్రీట్మెంట్ తీసుకోకపోతే అవి త్వరగా ఒళ్ళంతా పాకడానికి అవకాశం ఉంటుంది. పులిపిర్లకి ఆహార నియమాలు అంటే చాలా మటుకు ఏంటంటే ఇది ఇమ్యూనిటీకి సంబంధించి ఉంటుంది. కాబట్టి సి విటమిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే, అంటే ఏంటి, త్వరగా జ్వరాలు రాకుండాను, త్వరగా మన శరీరం ఇమ్యూనిటీ తగ్గిపోయే విధానం రాకుండా ఉండడానికి మనం ఆహార నియమాలు ముఖ్యంగా ఏంటంటే టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. అలాగే నిద్రలో ఏంటంటే చాలామంది లేట్ నైట్స్ నిద్రపోతూ ఉంటారు. దానివల్ల బాడీ మీద స్ట్రెస్ పడుతుంది, హార్మోన్స్ మీద స్ట్రెస్ పడుతుంది. అప్పుడు కూడా ఇవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, గర్భం ధరించినప్పుడు, అలాగే సూతికి ఎవరైతే ఉన్నారో పిపేరియం స్టేజ్లో కూడా ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా బ్యూటీ పార్లర్స్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మటుకు ఎవరి వస్తువులు వాళ్ళు వాడుకోవాల్సిన అవసరం తప్పనిసరి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే ఇవి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. కామన్ థింగ్స్ వాడుతూ ఉంటారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఆహారంలో నట్స్ లాంటివి అధికంగా తీసుకోవాలి. జింక్, అలాగే మెగ్నీషియము, సి విటమిన్, ఇవన్నీ చాలా అధికంగా ఉన్నాయంటే ఆకుకూరలు అధికంగా ఉంటాయి. అవి అధికంగా తీసుకోవడం ద్వారా కొంతవరకు మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. త్వరగా మీరు, అంటే ఒకవేళ వస్తే కనుక ట్రీట్మెంట్తో పాటు ఈ యొక్క ఆహార నియమాలు పాటిస్తే కనుక త్వరగా కోలుకుంటారు. పులిపిర్లనేవి సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటి రకం పులిపిరికాయలు ఎక్కువగా కాళ్ళు, చేతులపైన వస్తూ ఉంటాయి. ఇవి ఆవగింజ నుంచి గురువింత గింజంత పరిమాణంలో ఉంటాయి. ఇక రెండవ రకం పులిపిర్లు ఎక్కువగా ముఖం మీద కనిపిస్తాయి. ఇవి చూడటానికి శనగ గింజంత పరిమాణంలో ఉండి చర్మంపై వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. మూడో రకానికి చెందిన పులిపిర్లు జననాంగాలపై ఎక్కువగా వస్తూ ఉంటాయి. పులిపిర్లను తొలగించుకోవటానికి మనలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. పులిపిరి చుట్టూ వెంట్రుకను కట్టి లాగుతూ ఉంటారు. అగరుబత్తితో కాల్చటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నొప్పి, బాధల్లాంటివేమీ లేకపోవటంతో ఏకంగా బ్లేడుతో కోస్తూ పులిపిరికాయను తొలగించాలని చూస్తూ ఉంటారు. నిజానికి ఇలా చేయటం వల్ల పులిపిరికాయలు తొలగకపోగా
ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. పులిపిల్లకి చిట్కాల విషయానికి వచ్చేసరికి మన ఇళ్లలో రావి చెట్టు దొరుకుతూ ఉంటుంది. అయితే రావి చెట్టు యొక్క పైన బెరడు ఏదైతే ఉంటుందో ఆ బెరడుని తీసుకొచ్చి జస్ట్ మనం పొయ్యి మీద కాల్చినా పర్వాలేదు, చక్కగా కాలిపోతుంది. దాన్ని మసి కింద చేసి ఆ మసిలో మీరు కొత్త సున్నం కలిపి ఎక్కడైతే పులిపిల్లు ఉన్నాయో అప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇది ఫ్రెష్గా సున్నం కలిపినప్పుడే దాని యాక్షన్ ఉంటుంది. అలాగే ఫ్రెష్గా బూడిద చేసి మీరు దాంట్లో సున్నం కలిపి మొహానికి కానీ ఎక్కడైనా కానీ ఉన్న చోట పెట్టుకుంటే కనుక ఏ విధమైన హాని లేదు. అలాగే దానివల్ల ఏ విధమైన మచ్చలు పడవు. కొన్ని రోజులు వాడగా అవి పడిపోతాయి. పులిపిల్లకి ఇంకొక చిట్కా ఏంటంటే కాపర్ సల్ఫేట్ తీసుకోవాలి. అలాగే లైమ్ వాటర్ అంటే ఏంటి, సున్నం నీళ్ళు. కాపర్ సల్ఫేట్ వచ్చేసి ఒక 5 grams తీసుకోవాలి. లైమ్ వాటర్ వచ్చేసి ఒక 5 grams తీసుకోవాలి. ఈ రెండు కలిపేసి పల్చటి పదార్థం కింద తయారు చేసి, అంటే ఎంతవరకు మిశ్రమం కింద తయారవుతుంది కాపర్ సల్ఫేట్ కలిసిపోయాక, దాంట్లో తమలపాకు వెనకాల ఉండే తొడిమి దాంట్లో ముంచి ఎక్కడైతే మీకు పులిపిరి ఉందో అక్కడ మాత్రమే పెట్టి రోజు అలాగా పొద్దున్న సాయంత్రం పెడుతూ ఉంటే కనుక సుమారు 1 నుంచి 2 నెలల్లో ఆ పులిపిరి పడిపోతుంది. ఔషధాల విషయానికి వచ్చేసరికి ఇమ్యూనిటీ పెరగడానికి త్రిఫల, అలాగే కొన్ని రకాలైన గుగ్గులు యోగాలు లాంటివి ఇస్తూ ఉంటాము. అలాగే యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ కొన్ని గుగ్గులు యోగాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అలాగే నేలవేము, ఉసిరికాయ, అలాగే వేప లాంటివి కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ టైప్ ఆఫ్ పులిపిరిని బట్టి, అంటే పాదాల మీద వచ్చే పులిపిర్లు కొన్ని ఉంటాయి, పెద్ద పెద్ద పులిపిర్లు కొన్ని ఉంటాయి, చిన్న చిన్న పులిపిర్లు ఉంటాయి. కానీ టైప్ ఆఫ్ పులిపిరిని బట్టి, స్ప్రెడ్ని బట్టి వైద్యం ఉంటుంది. చూడటానికి అసహ్యంగా కనిపించటం తప్పితే పులిపిర్లతో నిజానికి పెద్దగా సమస్యలేవీ ఉండవు. చాలా మందిలో వాటంతట అవే తగ్గిపోతుంటాయి. ఒక్క 20% మందిలో మాత్రమే అవి అలా మిగిలిపోతుంటాయి. ఇలాంటి వాటికి ఇందాక డాక్టర్ గారు చెప్పిన పరిష్కార మార్గాలు, ఔషధ చికిత్సలు తీసుకుంటే సరిపోతుంది. ఒక్క జననాంగాలపై వచ్చే పులిపిర్ల విషయంలో మాత్రం నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం మంచిది. ఏదైనా తిన్న వెంటనే లేదా తాగిన వెంటనే పేగుల్లో గుడగుడ శబ్దాలతో మల విసర్జనకు వెళ్లాల్సిన ఆగత్యాన్ని తెచ్చిపెట్టే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ గురించి మనలో చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు దానికి జతగా ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనేది కొత్తగా బయలుదేరింది. దీన్నే వాడుకలో డాక్టర్లు ఐబీడీ అని పిలుస్తున్నారు. పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండి పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో వేధించే ఐబీడీ జబ్బు మూలంగా అజీర్తి బాధలు మొదలుకొని పేగుపూత వరకు ఎన్నో సమస్యలు వచ్చి పడతాయి. ఐబీడీ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పేగు కానీ చిన్న పేగులో కానీ లేకపోతే మౌత్ నుంచి అనస్ కానీ ఎనీవేర్ ఏంటంటే ఆ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే అది పొక్కిపోయి వాపు వచ్చేస్తుంది, పుండ్ అయిపోతుంది. అందులో 2 రకాలు ఉంటాయి. అల్సరేటివ్ కొలైటిస్ ఒకటి, క్రాన్స్ డిసీజ్ ఒకటి. ఇది 90% మందిలో ఇవి ఉంటుంది అనమాట. మోస్ట్ కామన్ ఇవి రెండు. ఇండిటర్మినేట్ కొలైటిస్ అని ఒక 10% ఆఫ్ పేషెంట్స్లో ఉంటుంది. వేరేజ్ అది అల్సరేటివ్ కొలైటిసా క్రాన్స్ డిసీజ్ అనేది డిసైడ్ చేయలేరు అనమాట. ఇనిషియల్గా కోలాన్లో ఉండి తర్వాత లేటర్ అది డెఫినేటివ్ ఫామ్ తీసుకుంటుంది. మోస్ట్ కామన్గా విరోచనాలతో ప్రజెంట్ అవుతారండి. చీము, రక్తం అది పడడం, తిన్న తర్వాత కడుపు నొప్పి వచ్చేయడము, దాని తర్వాత చిన్న పేగుల్లో ఒకవేళ ఉంది అంటే పేగుల్లో దారి అడ్డుపడడం, ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్లోకి దారి తీయడం, వాంతులు అవి రావడం అలా ఉంటుంది. ఒకవేళ మరీ సివియర్గా ఉండి దీంతో స్టెరాయిడ్స్ విత్డ్రా చేయలేకపోతున్నాం అంటే ఇండక్షన్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్లో వెళ్ళినప్పుడు స్టెరాయిడ్స్ విత్డ్రా చేసి ఏంటంటే ఈ అజాథయోపిమ్ అనే మెడిసిన్ ఉంటుందన్నమాట. సో అజాథయోపిమ్ అనే బాడీ వెయిట్ని బట్టి 2 to 3 mg/kg బాడీ వెయిట్ పెట్టి దాంతోపాటు ఈ 5 AS ఏజెంట్స్ ఇంకా ప్రోబయోటిక్స్ అంటాం అనమాట, అంటే గుడ్ బ్యాక్టీరియా. సో అవి కూడా అడ్మినిస్టర్ చేస్తాం. వీళ్ళల్లో ఇంకా ఇంటర్ కరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తే అవన్నీ ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళల్లో పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ ఎన్ఎసైడ్స్, ఈ డైక్లోఫినాక్, ఇబిప్రోఫెన్ ఇలాంటి డ్రగ్స్ ఏంటంటే ప్రెసిపిటేట్ చేస్తాయి అన్నమాట డిసీజ్ యాక్టివిటీని. సో అలాంటి మెడిసిన్స్ అన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. పుట్టబోయే బిడ్డ పనస పండులా ఉండి మంచి బరువుతో బొద్దుగా పుట్టాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం గర్భిణీ దశలో కోరినవన్నీ వండి పెట్టడం మొదలుకుని పాలలో కుంకుమ పువ్వు కలిపి ఇవ్వడం వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం.
అయితే నెలలు నిండకుండానే కాన్పైనప్పుడు పుట్టే పిల్లలు పీలగా తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు మన వాతావరణంలో సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. బరువు తక్కువ పిల్లలకు ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ బిడ్డ పుట్టినప్పుడు సుమారుగా 2.5 కిలోస్ కంటే ఎక్కువ ఉండాలండి. లెస్ దెన్ 2.5 కిలోస్ కంటే తక్కువ ఉన్న పిల్లల్ని లో బర్త్ వెయిట్ బేబీస్ ఆర్ LBW బేబీస్గా మనం పరిగణిస్తాం. ఈ తక్కువ వెయిట్తో పుట్టిన బేబీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ వీటిల్లో డెత్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఆల్సో ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయండి. వెయిట్ ఎదగని పిల్లల్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా లోపల జరుగుతూ ఉన్నాయా, వాటి వల్ల ఏమైనా వెయిట్ పెరగట్లేదు, అదొకటి చూసుకోవాలి. అండ్ కొన్ని డిసీజెస్ అండి, ఎస్పెషల్లీ కిడ్నీ డిసీజెస్ కానివ్వండి, లేకపోతే హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కానివ్వండి, లేకపోతే రెస్పిరేటరీ డిసీజెస్, ఈ డిసీజెస్ ఏమన్నా ఉంటే ఆ పిల్లల ఎదుగుదల అనేది సరిగా ఉండదు. లో బర్త్ వెయిట్ ఉన్న పిల్లల్లో మానసిక ఎదుగుదల కూడా డెఫినెట్లీ కొంచెం తక్కువగా ఉంటుందండి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే మనం మెయిన్గా మదర్ న్యూట్రిషన్ సరిగా ఉండడం అనే దాని మీద మనము ఎంఫసైజ్ చేయాల్సి వస్తుంది. మదర్కి సరైన పౌష్టికాహారం లభిస్తుందా లేదా, టైంకి ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఈ మాత్రలు మదర్ వేసుకుంటుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్త్రీ శరీరంలో ప్రతి నెల సహజ సిద్ధంగా జరిగిపోయే నెలసరి గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. స్త్రీ శరీరంలోని చెడు రక్తమే నెలసరి రూపంలో బయటకు వస్తుందని, నెలసరి రోజుల్లో స్నానం చేయకూడదని, ఇంటి బయటే కూర్చోవాలని ఇలా 1,00,000 నమ్మకాలు కనిపిస్తాయి. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? నెలసరిపై కనిపించే నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒంట్లోని చెడు రక్తమే నెలసరిలో బయటకు వస్తుందా? అది కరెక్ట్ కాదండి. జనరల్గా ఫిజియాలజీ, మెన్స్ట్రేషన్ ఫిజియాలజీ ఎలా ఉంటుంది అంటే ఫీమేల్స్లో అండాశయం నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల ఈ గర్భాశయం లోపల ఉన్న పొర అంటే ఎండోమెట్రియం అంటాం అనమాట, అది థిక్గా అవ్వడం వల్ల అది బయటకి ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అనేది వస్తుంది. అది చెడు రక్తం ఏమీ కాదు. ప్రతి నెల ఆ థిక్ అయిన పొర బయటకు వచ్చేయడము, తర్వాత హార్మోన్స్ వల్ల మళ్ళీ నెల అయ్యే టైంకి అది థిక్ అవ్వడం రావడం అనేది జరుగుతుంది. అది చెడు రక్తం మాత్రం కానే కాదండి. నెలసరిలో రక్తస్రావం మూలంగా రక్తహీనత వస్తుందా? జనరల్గా పీరియడ్ అయిన టైంలో రఫ్గా 80 ml బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. అంటే రోజుకి ఒక 3 ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడం వరకు. అంతకంటే ఎక్కువ అయితే ఎనీమియా కాస్ట్. నార్మల్గా అయ్యే బ్లీడింగ్ వల్ల ఎనీమియా రాదు, కానీ అంతకంటే ఎక్కువగా బ్లీడింగ్ అయితే నెలసరిలో అప్పుడు ఎనీమియా అనే సమస్య వస్తుంది. కానీ ఏంటంటే అంతకంటే ఎక్కువ బ్లీడింగ్ అయితే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనేది చెక్ చేయించుకోవడం మంచిది. నెలసరిలో కలిస్తే గర్భం వచ్చే అవకాశాలే ఉండవా? అండాశయం అనేది రిలీజ్ అయిన తర్వాత బాడీలో 3 days ఉంటుందండి. దాని తర్వాత 14 daysకి మనకి పీరియడ్ అనేది వస్తుంది. సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళలో ఆ టైంలో కలిసిన వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా అరుదు. నెలసరి సమయంలో స్నానం చేయకూడదా? అంటే ఆ టైంలో స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీరియడ్స్ టైంలో రెగ్యులర్గా ప్యాడ్స్ చేంజ్ చేసుకొని స్నానం చేసి ఆ ఏరియాను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఇలాంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అందుకని తప్పకుండా అలాంటి అపోహలు ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేసి రెగ్యులర్గా స్నానం చేసి హైజీన్ పాటించడం అనేది చాలా ముఖ్యం. నెలసరి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? పీరియడ్స్ అయిన కొత్తలో అంటే జనరల్గా పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు అరౌండ్ టీనేజ్లో ఉంటారు పిల్లలు. సో వాళ్ళకే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళు వెళ్ళినప్పుడు స్కూల్లో టీచర్స్కి, వాళ్ళతో పాటు ఎక్కువగా టైం స్పెండ్ చేసే వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ యంగ్ గర్ల్స్లో మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన కొత్తలో మంచిగా పేరెంట్స్ సైడ్ నుంచి స్కూల్లో కూడా సపోర్ట్ ఉంటే, అంటే ఇప్పుడు
ఇది నెల పీరియడ్స్ అవ్వడం చాలా సాధారణం. ఆ పీరియడ్స్ అయిన టైంలో ఎలాంటి హైజీనిక్ మెజర్స్ తీసుకోవాలి, అంతేకాకుండా ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ టైంలో వాళ్ళకి ఈ హార్మోనల్ చేంజెస్ రావడం వలన చాలా మూడ్ చేంజెస్, తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆహారం తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవడము, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు పాటించడం చాలా ఇంపార్టెంట్. నెలసరి సమయంలో శుభ్రత ఎలా ఉండాలి? ప్యాడ్స్ యూస్ చేసే వాళ్ళలో ఏంటంటే రెగ్యులర్గా మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ 4 అవర్స్కి. ఎందుకంటే అది తడి ఎక్కువ ఉండడం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్సే కాకుండా మూత్రం ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సమస్య అది రాకుండా రెగ్యులర్గా ఒక 4 అవర్స్కి, అది ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే వాళ్ళలో ఇంకా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్యాంపూన్స్, పర్టికులర్గా ట్యాంపూన్స్ వాడే వాళ్ళలో చాలా జాగ్రత్త వహించాలండి. ఎందుకంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చేంజ్ చేసుకోవడం అనేది, ఫ్రీక్వెంట్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అపోహలు ఎక్కువ ఉంటాయి, స్నానం చేయకూడదు అనేసి. అలాంటిది అది తప్పు అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి రెగ్యులర్గా స్నానం చేయడము అనేది చాలా ముఖ్యం అండి. ఋతుచక్రంపై ఎలాంటి అవగాహన అవసరం? కామన్గా చూసే సమస్య ఏంటంటే పిఎంఎస్, అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఇది పీరియడ్స్ మొదలైన కొత్తలో టీనేజ్ గర్ల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఈ హార్మోన్ చేంజెస్ జరగడం వలన, బాడీలో చేంజెస్ వల్ల మూడ్ స్వింగ్స్ రావడము, అన్నిటికీ చిరాకు పడడం, ఇలాంటివి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అలా ఉన్నప్పుడు వాళ్ళని ఏంటంటే ఫస్ట్ మళ్ళీ పేరెంట్స్ని, ఆ టీనేజ్ పిల్లల్ని ఇది చిన్న చిన్న సమస్యలు చాలా కామన్గా ఉంటాయి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే కాకుండా మళ్ళీ డయట్లోనూ వీటిలో తగిన జాగ్రత్తలు తీసుకొని, ఈ సమస్య ఇంకా బాగా ఎక్కువగా ఉండి వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి, డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్ ఏమైనా అవసరమేమో చూడడం చాలా ముఖ్యం అండి. ఇప్పుడు వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. భార్గవి ఇలా మెయిల్ చేశారండి. మా అమ్మగారికి 53 ఏళ్ళు, షుగర్ జబ్బుతో బాధపడుతోంది. షుగర్ మందుల మూలంగానో మరే కారణమో తెలియదు కానీ రోజు మొత్తంలో 14 గంటలకు పైగా నిద్రపోతూనే ఉంటుంది. అసలు మా అమ్మగారి సమస్య ఏంటి? ఇలా గంటల తరబడి నిద్రపోవడం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయా? మా అమ్మగారి సమస్య తగ్గడానికి ఏం చేయాలో చెప్పండి అంటూ రాశారు. భార్గవి గారు, డయాబెటీస్కి ఇంట్లో ఎక్కువ నిద్రపోవడానికి అనేది జనరల్గా సంబంధం ఏం లేదండి. కానీ ఏ కారణం వల్ల 14 గంటలు నిద్రపోవడం అనేది అది మంచిది కాదు. దీనివల్ల ఏంటంటే బాడీలో మెటబాలిజంలో డిస్టర్బెన్స్ వస్తుంది, వెయిట్ పెరిగిపోతారు. అది వేరే ఏమన్నా మెడిసిన్స్ ఏమన్నా వాడుతుందో అనేది ఫస్ట్ చూడాలి. నిద్ర వచ్చేదానికి ఏమన్నా మెడిసిన్స్ వాడుకుంటే అది కొంచెం ఎక్కువ డోసులు అయింది అనేది ఫస్ట్ అది చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోండి. రెండోది, ఒక్కొక్కసారి ఈ వయసులో ఈ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్, అంటే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, హైపోథైరాయిడిజంలో కూడా ఎక్కువ రోజంతా డల్గా ఉండడము, ఎక్కువసేపు నిద్రపోవడం అనేది కూడా జరిగేదానికి కూడా కారణం ఉంటుంది. మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి వాడే మందులు అది ఏం వాడుతున్నామో చూపించి, అవసరమైతే కొన్ని టెస్టులు చేయిస్తే దానికి ఆయన ఈజీగా మీకు పరిష్కార మార్గం చెప్తారు. రాజమండ్రి నుంచి సన్నీ బాబు ఈ మెయిల్ పంపించారండి. గత కొంతకాలంగా నాకు ఛాతీ పెరుగుతోంది, రొమ్ముల పరిమాణం బాగా ఎక్కువగా ఉంది. అసలు నా సమస్య ఏంటి? దీనికి నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ అడుగుతున్నారు. సన్నీబాబు గారు, యుక్త వయసులో ఎవరికైనా సడన్గా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మగవాళ్ళకి టెస్టోస్టిరోన్, ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్. ఈ రిలీజ్ అయ్యే స్టేజ్లో కానీ, డ్యూరేషన్లో కానీ, అమౌంట్లో కానీ ఏమైనా తేడాలు ఉంటే ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో వీటికి తగ్గకపోతే కనుక ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ 2 to 3 years చూసి అప్పటికి ఇంకా తగ్గకపోతే కనుక దెన్ ద ఆపరేషన్ ఈజ్ అ బెటర్ చాయిస్ అండి. మెడిసిన్స్ అది ఏమి పనిచేయవన్నమాట. ఈ ఆపరేషన్ ఏంటంటే చిన్న ఘాటు పెడతాం, సుమారుగా 1 centimeter అంతటి ఘాటు. ఎక్కడంటే ఏరియోలా నిప్పులు అంటారు, ఆ డార్క్గా ఉన్న కాంప్లెక్స్లో. దాంట్లో పెట్టి తీయటం వల్ల మనకు స్కార్ కూడా బయటకు కనపడదు అండ్ గుడ్ రిజల్ట్ వస్తుంది అనమాట అండి. తర్వాత లైఫ్ లాంగ్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదనమాట. ఇక ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. తీవ్రమైన వేడి మూలంగా అలసటగా అనిపిస్తున్నప్పుడు స్నానం చేసే నీటిలో గుప్పెడు మల్లెపువ్వుల్ని కలుపుకుని స్నానం చేయండి. వేసవి బడలిక ఇట్టే తగ్గిపోతుంది. మీకేవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.
లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.